హాయ్ అండి, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. తెలుగు రాష్ట్రాల్లో గత 6-7 సంవత్సరాల నుంచి ట్రెండింగ్లో ఉన్న కాలేజ్ వచ్చేసి సందీప్ యూనివర్సిటీ అండి. ఆల్మోస్ట్ తెలంగాణ, ఆంధ్రాలో అన్ని జిల్లాల నుంచి ఎక్కువ మంది ఉన్న పిల్లలు ఆల్మోస్ట్ 1500 ఉన్నారండి ఈ అకాడమిక్ ఓన్లీ సందీప్ యూనివర్సిటీలో. మన పిల్లల కోసం చక్కగా తెలుగు వంటకాలు వండించడం కోసం తెలుగు వాళ్ళని తీసుకెళ్ళి షెఫ్ని నడిపిస్తున్నారు. ఇది మహారాష్ట్రలోని నాసిక్ వద్ద ఉంటుందండి. మన్వాడ్ జంక్షన్కి దగ్గరలో ఉంటుంది. అంటే ప్రతిరోజు రైల్వే కనెక్టివిటీ, నాసిక్ డైరెక్ట్గా కాలేజ్ ముందు ప్రైవేట్ బస్సెస్ అయితే ఆగుతాయి. కనెక్టివిటీ చాలా సింపుల్గా ఉంటుంది కంపేర్ టు ఎనీ అదర్ యూనివర్సిటీ. దీనిలో కూడా అన్ని కోర్సెస్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ మనకు కావాల్సిన మన పిల్లలు చదువు ఇంజనీరింగ్ కాకుండా బయోమెడిసిన్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, బయో ఎలక్ట్రానిక్స్ కావచ్చు, టెలికమ్యూనికేషన్ కావచ్చు, ఏరోస్పేస్ ఏరోనాటికల్ కావచ్చు, బీటెక్ బయోమెడికల్ కావచ్చు. తర్వాత డిప్లొమా అయిపోయిన తర్వాత మన వాళ్ళు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్లో చదువుతారు, ఆ కోర్స్ కావచ్చు. ఏదైనా కానీ ఇక్కడ అన్ని మల్టీ డిసిప్లినరీ కోర్సులు ఉంటాం. అడిషనల్ అడ్వాంటేజ్ ట్రాన్స్పోర్ట్ వైజ్గా మీకు నియర్ బై ఎయిర్పోర్ట్ ఉంది, మన్వాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉంది. లేదు నాసిక్కి డైరెక్ట్ సిటీ మనకు ట్రావెల్స్ వస్తే కాలేజ్ ముందు దిగుతాయి. క్యాంపస్లో హాస్టల్ ఉంది, బయట ఉండాలనుకునే ఉండవచ్చు. కాలేజ్ ఫీజు గతంలో కంటే కాస్త ఒక 25,000 సంవత్సరానికి పెరిగినట్టు ఉంది. ఇప్పుడైతే కాలేజ్ ఫీజు 10 lakhs అండి, అంటే 10 లక్షలు ఇంక్లూడింగ్ హాస్టల్ అండ్ ఎడ్యుకేషన్ అండి. ట్యూషన్ ఫీజు హాస్టల్ కలిపి మొత్తం 10 లక్షలుగా ఉంటుంది. మనం ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు 2,45,000 కడితే సరిపోతుంది. సెకండ్ సెమ్ నుంచి 1,07,000 కట్టుకుంటే ఆల్మోస్ట్ 10 లక్షలు అయిపోతుంది ఇంక్లూడింగ్ అన్ని ఫీజులతో కలిపి. అదే మనకు బీటెక్ బయోటెక్నాలజీ కావాలంటే 8,70,000. లేదు బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అంటే 8,25,000. ఏరోస్పేస్ ఏరోనాటికల్ కావాలంటే 9,60,000. ఎందుకంటే ఇది కొంత డిమాండింగ్ కోర్స్ ఉంది, అన్ని కాలేజీలు ప్రిఫర్ చేయరు, ఇది చాలా తక్కువ కాలేజ్ ఉంటుంది. అదే బీటెక్ బయోమెడికల్ మీకు తెలుసు కదా, మోస్ట్ ట్రెండింగ్ కోర్స్ లైఫ్ సైన్సెస్లో. ఇది కూడా 8,30,000గా ఉంది. లేటర్ అంటే తక్కువలో అయిపోతే 8 లక్షలు అయిపోతుంది. దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెక్యులర్గా ఉంటుంది ఎనీ అదర్ యూనివర్సిటీస్. ఆల్మోస్ట్ 1000 acres ఉంటుంది. గర్ల్స్కి బాయ్స్కి డిఫరెంట్ హాస్టల్స్ ఉన్నాయి. ఎవరి నేటివిటీకి తగ్గట్టు వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. క్యాంపస్లో డిజిటల్ లైబ్రరీ అండ్ మాన్యువల్ లైబ్రరీ 365 days 24/7 యూజ్ చేసుకోవచ్చు. చాలా డిసిప్లైన్గా ఉంటుంది. మీరు ట్రాన్స్పోర్ట్ వైజ్ చూసినా, ఫీజులు వైజ్ చూసినా, నెక్స్ట్ ప్లేస్మెంట్స్ వైజ్ చూసినా కానీ వీళ్ళు కొంచెం ఫార్ అహెడ్ ఉన్నారు మిగతా వాళ్ళతో పోలిస్తే. దీని యొక్క అంటే మన దగ్గర ఈ స్టాండర్డ్ కాలేజ్ కావాలంటే మనకు హార్డ్లీ 10 to 12 lakhs డొనేషన్ పార్టీ పెట్టాల్సి ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ కాలేజ్ ఫీజు. మన కాలేజ్ ఫీజులనే అంటే మామూలుగా 2.5 అంటే 4 లక్షలు 4 సంవత్సరాలు 10 లక్షలు అయిపోతుంది. అంటే మన కాలేజ్ ఫీజులనే పిల్లలకి హాస్టలు, ఫుడ్, ఎడ్యుకేషన్ మొత్తం అయిపోతుంది ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ ద్వారా. మనకు ఆ స్టాండర్డ్లో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది, ఖర్చుతో కూడుకున్నది. అందుకనే ఇక్కడ ఏ పిల్లాన్ని కదిలించినా, ఏ పాపని కదిలించినా మాకు ఈ బడ్జెట్లో, ఇంత తక్కువ బడ్జెట్లో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం మన దగ్గర లేదండి. అందుకే మేము కొంత లాంగ్ అయినా, కాకపోతే మాకు ఎక్కువ మంది రాయలసీమ పిల్లలు, వైజాగ్ పిల్లలు, వరంగల్, ఖమ్మం అంటే ఎవరైతే ట్రైన్ జర్నీ ఆల్రెడీ వాళ్ళ కెరియర్లో ఇంపాక్ట్ అంటే వాళ్ళ ట్రైన్కి అలవాటు పడ్డ వాళ్ళకి ఇది హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ రావటం, లేదా చిత్తూరు నుంచి హైదరాబాద్ రావటం అంటే అదే డిస్టెన్స్లో మనము మహారాష్ట్ర వెళ్తే ఈజీ కదా. ఆదిలాబాద్ పిల్లలు, నిర్మల్ పిల్లలు వీళ్ళందరికీ చాలా ఈజీగా అనిపిస్తుంది ఆ కాలేజ్ చూస్తుంటే. మేము ఇంకా ఎండలో తిరగలేక చూసారు కదా, మేము అది మొత్తం చూసాం, ప్రోటోటైప్ చూసాము. చాలా పెద్ద క్యాంపస్, ఏసీ క్యాంపస్ తట్టు. ఆ పిల్లలకి సెక్యూరిటీ వైజ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అసలు మనం తెలుగు రాష్ట్రాల నుంచి ఆ దూరం వెళ్ళి చదువుతున్నాం మనం అనుకుంటాం, కానీ అంతా తెలుగు పిల్లలే ఉన్నారు, మెజారిటీ మనదే ఉంటారు. నేను సపరేట్గా అక్కడ గెస్ట్ హౌస్ ఫుడ్ అరేంజ్ చేసిన, ఒకసారి చూద్దాం ఎందుకంటే ఇంత దూరం వచ్చాము అసలు ఎలా ఉంటుందని చూడటానికి మనం అంతా మేము వెళ్ళిన టీం అయితే మా ఫ్రెండ్స్ ఒక 13 మంది వెళ్ళి, అంటే అప్పటికి లంచ్ టైం అయిపోయింది, ఉన్నదాంతో అడ్జస్ట్ చేద్దామని వెళ్ళాము. ఎలా ఉంటుంది ఎట్లా మన నేటివిటీ తగ్గట్టు ఉంటుందని చూడటానికి వెళ్ళాము. చక్కగా బుధవారము
చికెన్ అరేంజ్ చేశారు. వీక్లీ 2 days చికెన్ ఉంటుంది, 2 days ఎగ్స్ ఉంటుంది. సో కర్డ్ ఉంటుంది, ఒక కర్రీ చేస్తారు, పాలక్ చేస్తారు, రైస్ ఇష్టం ఉన్న రైస్ తినవచ్చు, లేదంటే చపాతీ రోటీ చేసి పెడతారు. మేమైతే చికెన్ తిన్నాము. కిచెన్ కూడా ఎలా ఉంటుందో చూసాను. అక్కడ అంతా ఫ్రెష్గా కూరగాయలు, అంటే రోజు పండగ వాతావరణం. ఎందుకంటే 2500 మందికి ఫుడ్ ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదు. ఉదయం సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, లంచ్, డిన్నర్ ఇవన్నీ అసలు నిత్య కృత్యం అనమాట. రెగ్యులర్గా వాళ్ళకి అది మానిటరింగ్ అలవాటు అయిపోతుంది. ఒక పెళ్ళి ఒకరోజు చేయడం కష్టంగా ఉంటుంది. ఇంతమంది పిల్లలు ఇన్ని, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్, స్నాక్స్ ఇవన్నీ చాలా శ్రమతో కూడుకున్న కార్యక్రమం. ఈ యాజమాన్యాన్ని అయితే మంచి వరల్డ్ క్లాస్ విద్యతో పాటు హైజీనిక్ ఫుడ్, చాలా తాజా కూరగాయలతో ఇవ్వడం అనేది చాలా అభినందనీయం. ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాలేజ్ విజిటింగ్ కావాలని నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ.